హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో డైలీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ డిస్కస్ చేస్తూ ఉంటాము. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు, కేసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఈ యొక్క కంపెనీకి అరౌండ్ 1400 crores వరకు ఫ్రెష్ ఆర్డర్ రావడం జరిగింది. సౌదీ అరేబియాకి సంబంధించిన వాళ్ళు అరౌండ్ 380 kV ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్డర్ చేయడం జరిగింది, రిలేటెడ్ టు డిజైన్, సప్లై అండ్ ఇన్స్టాలేషన్ అండి. సో ఈ న్యూస్ వల్ల కేసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి ఒక మంచి బూస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, రైల్వేస్, సివిల్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్స్ అండ్ కేబుల్స్ ఈ సెక్టర్స్లో తన యొక్క ప్రాజెక్ట్స్ని చేస్తుంది. ఓవర్ 30+ కంట్రీస్లో తన యొక్క సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇండియన్ కంపెనీస్ నుంచి, అలాగే మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా అండ్ అమెరికన్ కంపెనీస్ నుంచి అరౌండ్ 1100 crores ఆర్డర్ రావడం జరిగింది ఈ ఇయర్ జూలైలో. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి కరెంట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో పాస్ట్ 1 year రిటర్న్ చూసుకుంటే అరౌండ్ 48% రిటర్న్ ఇచ్చింది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి అరౌండ్ 25,800. దీని యొక్క హైయెస్ట్ ప్రైస్ అంటే ఆల్ టైమ్ హై వచ్చేసి 1036, బట్ ఇప్పుడు అరౌండ్ 1000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు, దీని యొక్క సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ 2024లో చూసుకుంటే ప్రమోటర్స్ది 51% ఉంది, ఎఫ్ఐఎస్ది 12% ఉంది, డిఐఎస్ది 25% ఇంక్రీజ్ చేశారు అండ్ పబ్లిక్ కూడా 10% ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిఐఎస్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. కేసీ చార్ట్ చూస్తే ఈ విధంగా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. సో ఎనీ టైం డిప్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అశోక బిల్డ్కాన్ అండి. ఈ కంపెనీ పాస్ట్ 5 days నుంచి అరౌండ్ 17% రిటర్న్ ఇచ్చింది. స్టాక్ ప్రైస్ ఇంతగా రేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అశోక బిల్డ్కాన్ కంపెనీకి తన యొక్క సబ్సిడరీ కంపెనీ వివా హైవేస్ లిమిటెడ్, ఈ కంపెనీ తన యొక్క ఓన్ ల్యాండ్ ని పూణేలో సెల్ చేశారు. దానివల్ల 453 crores కంపెనీకి రావడం జరిగింది. అశోక బిల్డ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తన యొక్క సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్గా ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 7,600 అండి, అంటే ఇది మిడ్ క్యాప్ కంపెనీ. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 35% రిటర్న్ ఇస్తుంది. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు కంపారిజన్. స్టాక్ మార్కెట్ రిటర్న్ వచ్చేసి 27% ఉంది. ఈ పర్టికులర్ సెక్టర్ వచ్చేసి 60% రిటర్న్ ఇచ్చింది 1 yearలో. బట్ ఈ స్టాక్ అశోక బిల్డ్కాన్ కంపెనీ 152% రిటర్న్ ఇచ్చింది 1 yearలో. దీని యొక్క చార్ట్ చూసుకుంటే అశోక బిల్డ్కాన్ చార్ట్, ఇది వీక్లీ చార్ట్. దీంట్లో ఆల్ టైమ్ హై దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. ఎప్పుడైనా మార్కెట్ మంచి కరెక్షన్ ఇచ్చినప్పుడు ఇలాంటి స్టాక్స్ బై చేస్తే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వోడాఫోన్ ఐడియా గురించి అండి. ఇది ఒక బ్యాడ్ న్యూస్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. గ్లోబల్ బ్రోకరేజ్ ఫర్మ్ గోల్డ్మ్యాన్ సాష్ సెల్ రికమెండేషన్ ఇచ్చిందండి వోడాఫోన్ ఐడియా కంపెనీకి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రీసెంట్గా వోడాఫోన్ ఐడియా మనీ రేజ్ చేయడం జరిగింది, బట్ బిజినెస్ పర్ఫార్మెన్స్లో మాత్రం ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఫర్దర్గా 3 to 4 years కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం లేదని గోల్డ్మ్యాన్ సాష్ అనే బ్రోకరేజ్ ఫర్మ్ సెల్ రికమెండేషన్ ఇచ్చారు. దానివల్ల కంటిన్యూగా ఈ స్టాక్ పడుతూ వస్తుంది. అదేవిధంగా ఇవాళ వోడాఫోన్ ఐడియా లోవర్ సర్క్యూట్ని టచ్ చేసింది. ఈ వీడియోలో మెన్షన్ చేసిన స్టాక్స్ బై ఆర్ సెల్ రికమెండేషన్స్ కాదండి. ఈ వీడియో ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కోసం రికార్డ్ చేసింది మాత్రమే. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఫర్దర్గా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.